నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 115. ఇంకా కథలోకి వెళ్తే, రెడీ 1, 2, 3 అంటూ నెమ్మదిగా స్టార్ట్ చేశాడు రిషి. కృతి భయంతో కళ్ళు మూసుకుంది. రిషిని గట్టిగా పట్టుకుంది. అంతే, ఫాస్ట్ పెంచి చిన్ను చూడు బే అనగానే కృతి నెమ్మదిగా కళ్ళు తెరిచింది. అంతే, గాల్లో తేలాడు రిషి. కృతికి గుండె జారిపోయింది అది చూసి. అలా జంప్ చేయడం, స్కేటింగ్ చేయడం దాదాపు 1 గంట తర్వాత కృతి కూడా ఎంజాయ్ చేసింది. నచ్చిందా అని అడిగాడు రిషి. అని కృతి అనగానే యాహూ అంటూ మళ్ళీ స్పీడ్ పెంచాడు రిషి. 1 గంట తర్వాత ఆపాడు. చాలా బాగుంది రిషి అంది కృతి. అందుకే తీసుకొచ్చాను. సరే, ఇప్పుడు నువ్వు ఒక్కదానివే చెయ్యన్నాడు రిషి. నేనా? ఒక్కదాన్నా అంటూ కృతి నోరు తెరిచింది. నచ్చిందన్నావుగా, మరి ఇంకేంటి అని అడిగాడు రిషి. కృతి కార్ దగ్గరికి వెళ్ళి పైకి కూర్చుంది. రిషి కూడా తన పక్కనే కూర్చున్నాడు. కృతి తన భుజంపై తలవాల్చి, రిషి, నాకు నువ్వు పక్కనుంటేనే బలం, ధైర్యం. నాకు నీ గురించి నిజం తెలిసాక ఒకటి అర్థమైంది. ఆ మాటకి రిషి కృతి భుజం చుట్టూ చేతులేసి క్యాప్ తీసి, ఏమర్థమైంది మా బుడ్డోడికి అని అడిగాడు. నేనంత సక్సెస్ అయ్యానంటే నా వెనుక నువ్వు ఉన్నావు. నీలో ఉన్న ప్రేమ నన్ను సక్సెస్ అయ్యేలా చేసింది. అసలు ఎలా రిషి అంతలా ప్రేమించావు నన్ను అంది రిషి కళ్ళలోకి చూస్తూ కృతి. నా దగ్గర ఏమీ లేనప్పుడు నువ్వు నన్ను ప్రేమించావు. నన్ను, నాలోని ప్యాషన్ని ఎంకరేజ్ చేశావు. నువ్వు చేసిన దాంతో చూసుకుంటే నేను చేసిందేమి ఎక్కువ కాదు అన్నాడు రిషి. ఏం కాదు, నువ్వే నా కోసం చాలా చేశావంది కృతి. నేను కాదు, నువ్వే అన్నాడు రిషి. నువ్వు నేను, నువ్వే నేను, మనం అంది కృతి. ఇప్పుడు అర్థమైందా? మనం, నువ్వు నేను వేరు కాదు. ఏం చేసినా మనం మన కోసం చేసుకున్నామన్నాడు రిషి. సరే పద వెళ్దామంది కృతి. రిషి దిగి కృతిని దింపాడు. ఇద్దరు తిరిగి గెస్ట్ హౌస్కి వెళ్ళారు. ఇంతలో మిత్ర నుండి కాల్ వచ్చింది. రిషి లిఫ్ట్ చేశాడు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డేరా అంది మిత్ర. థ్యాంక్ యూ సో మచ్ సిఏ పాప అన్నాడు రిషి. సరే కానీ మీ ఆవిడ అక్కడ చేరిందంటగా అంది మిత్ర. రిషి కాల్ కట్ చేసి వీడియో కాల్ చేశాడు. కృతి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చింది. కృతి ఫోన్ తీసుకుని, ఏంటే చేరిందంటున్నావు అని అడిగింది. నువ్వు మెసేజ్ మాత్రమే చేసావు, ఏమని అని అడిగింది. డోంట్ డిస్టర్బ్ ఎట్ 12 అని అంది కృతి. ఆ మాటకి మిత్ర రిషితో, చూసావా, అది ఆ టైంలో అది మాత్రమే నీకు సర్ప్రైజ్ ఇవ్వాలంట, నన్ను ఎగిరి తన్నింది అంది మిత్ర. ఓనిలేవే, మా బొడ్డోడు నా కోసం చాలా కష్టపడ్డాడంటూ కృతి తలనిమిరాడు రిషి. అబ్బో అంది మిత్ర అది చూసి. నీకు చాలా చెప్పాలే, ఈ మధ్య దీనికి మైండ్ ఎదిగింది అన్నాడు రిషి. నేనే చెప్పానురా, మోకాళ్ళ కాయలు బాగా రాయమని అంది మిత్ర. ఆహా, మీ ఇద్దరు మాత్రమే తెలివైన వాళ్ళు అంటూ తిప్పింది కృతి. సరే కానీ నేనేదో చెప్పాను, ఏం చేశావు అన్నాడు రిషి. రే, నువ్వంటే మీ ఆవిడ, అదే నీ చిన్ను పక్కనుంటే నువ్వేం పట్టించుకోవు, కానీ నేను అలా కాదు, అందుకే నీకు మెయిల్ చేశాను, చూసుకో అంది మిత్ర. ఓకే చూస్తానన్నాడు రిషి. నాకు చాలా హ్యాపీగా ఉందిరా, ఫైనల్లీ మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే అంది మిత్ర. వాట్ అబౌట్ అభి అని అడిగాడు రిషి. వాడు అవసరమా ఇప్పుడు అంటూ మూత ముడిచింది కృతి. అవసరమే, ఎందుకంటే వాడు మన ఫ్రెండ్. ఏమంటావు మిత్రాగా అన్నాడు రిషి. రే, యాజ్ ఏ ఫెమినిస్ట్గా నేను కృతికే సపోర్ట్ అంది మిత్ర. అంతకన్నా ముందు వాడిని ఫ్రెండ్. నేను నీకు 14 సంవత్సరాలకి పరిచయం అయ్యాను, కానీ అభి మీ ఇద్దరితో ఊహ తెలిసినప్పటి నుంచి ఉన్నాడు అంటూ కృతిని మిత్రాన్ని మార్చి మార్చి చూశాడు. చెఫ్ పాప గోళ్ళు కొరుకుతోంది. దాంతో రిషి కృతి చేతి మీద ఒక్కటేసి, చూడు మిత్ర, ఎవరికైనా మనం మారడానికి ఒక ఛాన్స్ ఇవ్వాలి, శత్రువుకి సైతం. అలాంటిది మన బెస్ట్ ఫ్రెండ్కి ఇవ్వలేమా? నిజమే, వాడు తప్పు చేశాడు, వార్నింగ్ ఇచ్చాం, 2 పీకాం. నువ్వు వెళ్ళి వాడికి బ్రెయిన్ వాష్ చేసి వచ్చాక నీకు వాడు కాల్ చేశాడా అని అడిగాడు రిషి.
లేదురా, చెయ్యలేదు అంది మిత్ర. చెప్పబెట్టకుండా చెక్కేసి ఉంటాడు రాస్కెల్ అంది కృతి. ఏంటే, ఇందాక నుంచి చూస్తున్నాను, ఇందులో వాడి తప్పెంతుందో. అంతకన్నా నీ బాబు అని రిషి అంటుండగా, నా బాబు కాదు, మా అక్క వాళ్ళ డాడీ అంది కృతి. ఆ మాటకి రిషి తల కొట్టుకుంటూ, దేవుడా, ఈ తింగదాని మైండ్ ఎలా సెట్ చేసావయ్యా అన్నాడు. నేనంతే, అది నీకు తెలుసు అంది కృతి. సరేరా, వాడికి కాల్ చేయనా అంది మిత్ర. ఇప్పుడు కాదు, నేను చెప్తాను. సరే కానీ మీ ఆయనకు ఒక చెల్లుంది కదా అన్నాడు రిషి. అవునరా, శిశిరా అంది మిత్ర. పెళ్ళయిందా అని అడిగాడు రిషి. ఆ మాట కృతి కొంపతీసి అభిగాడికి అంటగడదామనా అంది వెటకారంగా. చిన్ను, ప్లీజ్ బుడ్డి, కాసేపు గమ్మునుండు అన్నాడు రిషి. అవునరా, అభిగాడికి పెళ్లి చేసి శుభంకాడు వేద్దామనా అని అడిగింది మిత్ర. అలాగే అనుకో, కాకపోతే వాడి మనసులో ఏముందో తెలియాలి, కాబట్టి ఆగు అనగానే, సరేరా మరి ఉంటాను, బాయ్ అంది మిత్ర. కృతి, వాడిని తొందరగా తీసుకురా, అన్నట్లు నిన్నెందుకు ఏడిపించాడో అడగవే అని కాల్ కట్ చేసింది మిత్ర. అవును కదా, మర్చిపోయాను, ఎందుకు నన్ను ఏడిపించావు అంటూ మూతి ముడిచింది కృతి. రిషి తన ఒళ్ళోకి లాక్కొని కూర్చోబెట్టుకుని లిప్స్ అందుకున్నాడు. కృతి తన తోసి, ఇదిగో ఇలా మాయ చేస్తావు, ఏదైనా అడిగితే రొమాంటిక్గా ఆన్సర్ ఇస్తావు అంది కృతి. రిషి కృతి బుగ్గలు గట్టిగా పట్టుకుని, నీకేం తెలుసు, నిన్ను ఏడిపించి కోపం తెప్పించినప్పుడు ఎంత ముద్దొస్తావో. ఆహా లేదు రిషి, చెప్పు, ఎందుకలా ఏడిపించావు నన్ను అని అడిగింది కృతి. ఎందుకంటే అది కూడా ప్రేమలో ఒక భాగం కాబట్టి. ప్రేమంటే అన్నీ ఉండాలి. అసలు ఏం జరిగిందంటే, ఆ రోజు చాణక్య ఫోన్ చేసి, రిషి, ఆల్ ఇండియా చెఫ్ కాంపిటీషన్కి కృతి జడ్జ్గా వస్తోంది. గుడ్, ఇంకో జడ్జి ఎవరు అని అడిగాడు రిషి. వేరే వరల్డ్ ఫేమస్ చెఫ్ని పిలిచాం, బట్ వాళ్ళు హోల్డ్లో పెట్టారు అన్నాడు చాణక్య. ఏరా, చెఫ్ కాంపిటీషన్కి సినిమా స్టార్స్ జడ్జ్గా రాకూడదా అని అడిగాడు రిషి. రాకూడదా అంటే రావచ్చు. ఏంట్రా, కొంపతీసి నువ్వుగానే వస్తావా అని అడిగాడు చాణక్య. ఏ కొంపలు తీయకుండా నేనే వస్తాను అన్నాడు రిషి. బట్ ఎలా రా, కృతికి తెలిస్తేదని రాదు అన్నాడు చాణక్య. అయితే చెప్పకు. అమ్మో, నిన్ను సడన్గా చూస్తే నన్ను వాయి తీస్తుంది అన్నాడు. బా, నేను తన దగ్గరగా చూసి చాలా రోజులైందిరా, నేను వస్తాను, బట్ టైట్ షెడ్యూల్, అసలైతే కుదరదు తెలుసా, నువ్వేం చేస్తావో నాకు తెలియదంటూ ఫోన్ పెట్టేశాడు రిషి. అలా మనోడు రావడం, కృతితో కావాలనే గొడవ పడ్డం చేస్తుంటే చాణక్య పక్క తీసుకెళ్ళి, రే, మైండ్ దొబ్బిందారా, తను చూసి చాలా రోజులైందంటేనే కదా నేను రమ్మన్నాను అని అంటుంటే రిషి అదేమీ వినిపించుకోకుండా దూరంగా కోపంతో గోళ్లు కొరుకుతూ విశ్వతో మాట్లాడుతున్న చెఫ్ పాపను శిల్పిగా చూస్తున్నాడు. దాంతో చాణక్య, నిన్నేరా, తన్నేంట్రా ఈక్వల్ స్టేటస్ కాదంటూ బ్లేమ్ చేస్తున్నావు అని అడిగాడు కంగారుగా. దాంతో రిషి, ఏంట్రా నీ బాధ, నా డార్లింగ్ కోపంలో ఎంత బాగుందో, కాసేపు చూసుకొని అని రిషి అనగానే, ఇక్కడ రిషి కావాలనే కృష్ణకు సైగ చేశాడు తన తోయమని, తన కింద పడితే కృతి రియాక్షన్ చూద్దామని. అయితే కృష్ణ చిన్నగా తోస్తుంటే మన విశ్వాసం గట్టిగా తోస్తాడు రిషిని. రిషికి వేరే పని ఉండడంతో తను వెంటనే వెళ్తూ చాణక్యకి బంచ్ ఆఫ్ చాక్లెట్స్ ఇచ్చి కృతికి ఇమ్మంటాడు. ఇప్పుడు ప్రస్తుతానికి వస్తే రిషి చెప్పడం ఆపగానే, ఏంటేంటి, నన్ను కోపంగా చూడాలని వచ్చావా అని అడిగింది కృతి. కాదు, నేను చూడ్డానికే వచ్చాను, కానీ నువ్వు ముద్దు రాలేదు, అందుకే కోపం తెప్పించాను, చాక్లెట్స్ ఇచ్చాను అంటూ పళ్ళికిలించాడు రిషి. మరి ఫైల్ ఎలా తీసావు అని అడిగింది కృతి. గెస్ కొట్టు అన్నాడు రిషి. కృష్ణ తీశాడా అంది కృతి. అవును. అయితే అసలు విషయం ఏంటంటే, మేము తీసింది నిన్ను బాధ పెట్టాలని కాదు, అది వేరే వాళ్ళ చేతిలో పడకుండా జాగ్రత్త చేశాం. మరి తిరిగిచ్చావుగా అంది కృతి. అప్పటికే నువ్వు ట్యాక్స్ ఫైల్ చేయించావుగా అన్నాడు రిషి. ఓహో, మరి మిత్ర వాళ్ళ ఇంట్లో అంత గొడవ చేసి ముద్దెందుకు పెట్టావు అని అడిగింది. ఇది నువ్వు చెప్పాలి అన్నాడు రిషి. నేనా అంది కృతి.
నువ్వే. మిత్రగాడు వాళ్ళ బెడ్రూమ్లో మన ఇద్దరిని మాట్లాడుకోమని పంపింది. నువ్వు నన్ను అంత దగ్గరగా చూసి ముందు టెన్షన్, ఆ తర్వాత కోపం, బాధ, అన్ని ఫీలింగ్స్ చూపిస్తున్నావు. అందుకే కావాలని నేను. ఏంటి మీ సుకృతి కిషోర్, మీరు కావాలని ఇదంతా అవితో కలిసి చేస్తున్నారా అంటే నువ్వేం చేశావు అని అడిగాడు రిషి. నీ చెంప పగలగొట్టాను అంది కృతి. ఆ తర్వాత నీ కళ్ళలో నీళ్లు చూశాను, అంతే, కంట్రోల్ చేసుకోలేక ముద్దు పెట్టేశాను అన్నాడు రిషి. అవును, నేను తోస్తున్నా కూడా వదలకుండా అని కృతి అంటుండగా, మరి 4 సంవత్సరాలు అయిందమ్మా మా ఆవిడికి లిప్ కిస్ ఇచ్చి అన్నాడు రిషి. కానీ వెంటనే డెవిలని తిట్టావుగా అంది కృతి. చిన్ను అనగానే నీ మొహంలో ప్రేమ కనపడింది. నిజం చెప్పాలంటే నేను నిన్ను గట్టిగా హక్ చేసుకొని నిజం చెప్పాలంత ఫీలింగ్ వచ్చింది. కానీ దానికి ఇంకా టైం ఉంది, అందుకే నేను మళ్ళీ టీస్ చేశానన్నాడు రిషి. నేను ఎంతసేపు ఏడ్చానో తెలుసా ఆ రోజు అంది కృతి. సారీ బుడ్డోడా, ఏం చేయను, నీ అంతటి నువ్వు రావాలనే నేను కొంచెం రఫ్గా బిహేవ్ చేశాను అన్నాడు రిషి. కొంచెం కాదు, చాలా అంటూ రిషిని హక్ చేసుకుంది కృతి. అంతేనా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అన్నాడు రిషి. కృతి రిషి ఒళ్ళో నుంచి లేచి, సరే మై డియర్ రోమియో, డైవర్స్కి ఎందుకు అప్లై చేశావు అంటూ కళ్ళెగరేసింది. చా, నువ్వెందుకు చేసావో నేను అందుకే అన్నాడు రిషి. సరదా టీ తాగుదాం అంటే కిచెన్లోకి వెళ్ళింది కృతి. రిషి తన వెనకే వచ్చి వెనక నుంచి హక్ చేసుకుని జడ ముందుకు వేసి మెడ మీద ముద్దులు పెడుతూ లవ్ యూ అనగానే కృతి స్టవ్ మీద టీ పెట్టి రిషి వైపు తిరిగి, నేను ఎందుకు డైవర్స్ దాకా వచ్చానో నువ్వు చెప్తే నువ్వేమడిగినా నేను ఇస్తానంది రిషిని తోసి. వీణ దగ్గరకు వచ్చి చావడం లేదు, అలాగని ప్రీతితోనూ లేడు. కనీసం డైవర్స్ ఇస్తే ఇంకో పెళ్లి చేసుకుని ఏడుస్తాడు పిచ్చి సన్నాసి. దీని గురించే కదా అన్నాడు రిషి. ఆ మాట కృతి, హవ్వా, ముగ్గురిని ఎవరైనా అలా తిట్టుకుంటారా అంటూ జెండ వెనక్కి తోసింది. అది కాదు బుడ్డోడా, నువ్వైతే అలా అనుకునే కదా మీ డాడీ అడగగానే ముందుకొచ్చావు అన్నాడు రిషి. ఆహా, దొరికావు పో. నేను మా డాడీ, సారీ, మా అక్క వాళ్ళ డాడీ అడిగాడని కాదు, నువ్వు అనుకుంటున్నట్టుగా నువ్వు రెండో పెళ్లి చేసుకుంటావని కాదు అంటూ టీ ఇచ్చింది కృతి. ఏమన్నావు, నేను అనుకున్నట్టు కూడా కాదా అని అడిగాడు రిషి. కృతి తను ఎదురు కూర్చొని టీని ఆస్వాదిస్తూ, కాదనే కదా చెప్తుంటా అంది. సరే చెప్పు మరి, ఎందుకు అప్లై చేసావు డైవర్స్కి అని అడిగాడు రిషి. సరే ముందు టీ తాగు, చల్లారిపోతుంది అని కృతి అనగానే రిషి ఫాస్ట్గా టీ తాగేసి కృతిని పైకి లేపి బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి 2 చేతులు లాక్ చేసేశాడు. ఇప్పుడు చెప్పు, నువ్వేదో చేసావు నాకు తెలియకుండా అన్నాడు రిషి. నేనేం చేయాలా అంటూ కళ్ళెగరేసింది కృతి. నాకు నిజంగా డౌట్ రాలేదప్పుడు, కానీ ఇప్పుడు వస్తోంది. నువ్వేదో చేసావు, ఏంటది, చెప్తావా చెప్పవా అని అడిగాడు రిషి. చెప్పను పో అంది కృతి. మర్యాదగా చెప్పమన్నాడు రిషి, కానీ కృతి తల అడ్డంగా ఊపింది. రిషి 2 చేతులతో కృతి నడుమే చక్కెరగింతలు స్టార్ట్ చేశాడు. కృతి నవ్వుతుంటే చెప్పేసే అన్నాడు. ఆహా అంది. కృతి మెడ దగ్గర ఒళ్ళంతా చక్కెరగింతలు పెడుతుంటే రిషి ప్లీజ్ వదిలే అంటూ నవ్వుతోంది కృతి. కానీ రిషి వదలకపోతుంటే రిషి అంటూ స్వీట్గా పిలిచింది కృతి. అన్నాడు రిషి. కృతి తన లాక్కును హక్ చేసుకుంది. అంతే, మనోడు అసలు విషయం మర్చిపోయి ట్రాప్లో పడిపోయాడు. అలా 2 రోజులు ఇద్దరూ ప్రపంచాన్ని మర్చిపోయి ఒకరికొకరు ఏకమయ్యారు. 4 రోజుల తర్వాత హైదరాబాద్ రిటర్న్ అయ్యారు. సేమ్ ఫ్లాట్. ఒకరోజు సుప్రజ, రిషి, కృతి, మిత్ర కూర్చునున్నారు. చూడే మిత్ర, ఈ దుర్మార్గులిద్దరూ కలిసి నన్ను ఇక్కడ వినాయక్ వదిలేసి కాశ్మీర్లో ఎంజాయ్ చేసి వచ్చారు అంది సుప్రజ. మనకు తెలుసు కదా అక్క వీళ్ళ సంగతి అంది మిత్ర. కృతి రిషిని చూసి నవ్వింది. దాంతో రిషి, అమ్మ తల్లులారా, సరే ఏదో చిన్నపిల్లలం, ఈసారి వదిలేయండి. సుప్రజ, ఏమంటున్నాడు కోబ్రా అని అడిగాడు రిషి. రిషి ఎప్పుడు వస్తాడు? కృతి ప్రీతికి ఎయిర్పోర్ట్లో కనపడిందంట. ఎక్కడికి వెళ్ళిందంటూ రోజుకు 100 సార్లు అడుగుతున్నాడు. పాపం రిషి, నాకు జాలేస్తోంది అని సుప్రజ అనగానే సుకృషిలిద్దరు ఒక్కసారే అబ్బో అన్నారు.
అక్క, వినాయక డోస్ చాలదు, ఇంకా ఇవ్వాలి అంది కృతి. ఇంకానా? తను రియలైజ్ అయ్యాడుగా, ప్రీతిలో కూడా మార్పు తెచ్చాడు, ఇంకేం కావాలి అంది సుప్రజ. రియలైజ్ అయ్యాడు, ప్రేమ విలువ తెలిసింది, అంతా ఓకే, ఒప్పుకుంటాం, కానీ పెళ్లి విలువ కూడా తెలియాలి అన్నాడు రిషి. మిత్ర, నువ్వైనా చెప్పవే, వినయ్ మారాడు, నాకు తెలుస్తోందా బాధ అని సుప్రజ అనగానే, అక్క సరే మారాడు, ముందు తను రానివ్వు, కృతికి ఏదో చెప్తానంటున్నాడుగా, చూద్దాం అని మిత్ర అనగానే, సరే మీ ఇష్టం, ప్లాన్ చెప్పండి అంది సుప్రజ. కృతి ప్లాన్ చెప్పగానే, సరే మరి సుప్రజ, నేను కోబ్రాకి కాల్ చేస్తాను, పాపం నాకు చాలాసార్లు చేశాడంటూ ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళాడు రిషి. వెంటనే మిత్ర సుప్రజ కృతికి అటు ఇటు చేరి, అబ్బో చాలా ఫాస్ట్గా ఉన్నారు, గుడ్ న్యూస్ చెప్పేస్తావులే తొందరలో అంది మిత్ర. మరే, అందుకే నేను వెళ్ళిపోతున్నాను ఇంటికి, మీ మధ్యలో నేనెందుకు అంది సుప్రజ. దాంతో కృతి సిగ్గుపడింది. అది చూసిన మిత్ర, ఏంటో ఇది, రిషిగాడు తలుచుకుంటూ సిగ్గుపడుతూనే ఉంటుందంటూ కృతి నెత్తి మీద ఒక్కటి చరిచింది. రిషి కాల్ చేయగానే వినయ్ లిఫ్ట్ చేసి, రిషి వచ్చారా అని అడిగాడు. వచ్చాను వినయ్ గారు. సారీ అండి, చాలా టైట్ షెడ్యూల్, మీతో సరిగా మాట్లాడడానికి టైం దొరకలేదు అన్నాడు రిషి. అయ్యో ఇట్స్ ఓకే, కృతి వచ్చిందా అన్నాడు వినయ్. ఎక్కడికి అన్నాడు రిషి. ఓ మీకు తెలియదు కదా, తన ఎయిర్పోర్ట్లో ప్రీతికి కనబడింది అన్నాడు వినయ్. ప్రీతినా అన్నాడు సీరియస్గా రిషి. ఇదంతా కాదు రిషిక్, నేను మిమ్మల్ని కలవాలి, ఎప్పుడు కలుద్దాం అన్నాడు వినయ్. ఇవాళ బిజీ, రేపు కలుద్దాం, టైం నేను చెప్తాను, ప్లేస్ మీరు చెప్పండి అన్నాడు రిషి. థ్యాంక్ యూ సో మచ్ రిష్విక్, మీరేమీ బాధపడకండి, కృతి తనంతట తానే మీ దగ్గరకు వస్తుందంటూ కాల్ కట్ చేశాడు వినయ్. ఆ మాట విన్న రిషి తల కొట్టుకున్నాడు. మన తర్వాత ఏం జరిగింది? రిషి, కృతి, మిత్ర, సుప్రజ వీళ్ళందరూ వినయ్తో ఇంకా ఎలా ఆడుకోబోతున్నారు? కీప్ లిజనింగ్. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.